గ్లోబల్ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, వాణిజ్య సుంకాల యుద్ధం, లాభాల్లో తగ్గుదల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుదల వంటి పలు అంశాల వల్ల కంపెనీలు తమ ఖర్చులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ చర్యల్లో భాగంగా సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. 2025లో ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు కలిపి 27,000 మంది పైగా ఉద్యోగులను పని నుంచి తొలగించాయి. గూగుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2023లో పునర్నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టిన గూగుల్ అప్పుడు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కూడా కోతలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరంభంలో గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో 200 మందిని ఇంటికి పంపింది. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా గతంలో పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్లలో ప్రకటించిన లేఆఫ్స్ మాదిరిగా ఇప్పుడు తొలగింపులు చేపట్టింది. కృత్రిమ మేధ సృష్టికర్తలకే అది ఉద్యోగాలను దూరం చేసింది. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగుల్లో 3% మందికి ఇటీవల ఉద్వాసన పలికింది.